श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः श्री मातापितृगुरुचरणारविन्दाभ्यां नमः। హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు శుభ ఆదివారం. కాలం అనుకూలంలో ఈరోజు శ్రీ శుభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాస కృష్ణపక్ష పంచమి ఉపరి షష్ఠి ఆదివారం ధనిష్ఠా నక్షత్రం. ఈరోజు సమస్తమైన శుభకృతువులకు మంచి పనులు చేయటానికి ఉదయం 11 గంటలకు శుభస్కరమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. క్రమాన్ని అనుసరించి మేషాది 12 రాసుల వారికి కూడా ఈ వారం అంతా ఎలా ఉండబోతోంది, తదుపరి శుభమైనటువంటి పరిస్థితులను అనుసరించటానికి ఏదైనా ఇబ్బందులుంటే వాటికి పరిహారములతో సహా తెలియచేయటానికి నేను ఉద్యమిస్తాను. క్రమాన్ని అనుసరించి ఇప్పుడు మేషరాశి. మేషరాశి వారికి వారం అంతా కూడా చక్కనైనటువంటి కాలం నడుస్తుందని చెప్పుకోవచ్చు. వారం మధ్య వరకు ఓ 3-4 రోజులు కొంచెం ఇబ్బంది అనిపించినా తర్వాత పరిస్థితులు క్రమశః చక్కబడతాయి. అయితే వీళ్ళు కొంచెం సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా దూకుడుగా పోవడం తగ్గించటం వలన విశేషించి వారాంతంలో చక్కనైనటువంటి ఫలితాన్ని అందుకోగలుగుతారు. ముఖ్యంగా వీళ్ళ మిత్రుల వల్ల వీళ్లకు కొంచెం ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి కనబడుతుంది. వివాహ వ్యవహారములలో ఉత్సాహంగా పాల్పంచుకుంటారు. వారం చివరాఖరిలో ఏదైనా ధనానికి సంబంధించి పెట్టుబడులకు సంబంధించినటువంటి విలువైనటువంటి వ్యవహారములు చక్కబరుచుకోవడానికి అవకాశం మిమ్మల్ని వెన్నాడుతుంది. ముఖ్యంగా వీళ్లకు వాహనాల వల్ల కొంచెం ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి మేషంలో ఉంది, జాగ్రత్త వహించండి. దైవ సంబంధమైనటువంటి విషయములలో వీళ్ళు ఉత్సాహభరితంగా ఈ వారంలో పాల్పంచుకుంటారు. వివాహ వ్యవహారాల్లో విందు వినోదాది విషయాలలో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. చక్కనైనటువంటి మృష్టాన్న భోజనం తినేటటువంటి పరిస్థితులు కూడా ఈ వారంలో కనబడుతున్నాయి. మనస్సుకి ఆహ్లాదభరితమైనటువంటి విషయముల పట్ల వీళ్ళు ఆసక్తిని చూపిస్తారు. మీ ధర్మపత్ని లేదా మీ కుటుంబ సభ్యుల పట్ల ఆదరణ చూపించటానికి ఈ రాశి వారికి మెండుగా అవకాశం ఇవ్వబడుతుంది. ప్రధానంగా ఈ రాశి వ్యాపారస్తులకు అననుకూల వాతావరణం ఉంది. ముఖ్యంగా బంగారు వెండి వ్యాపారస్తులకు, వడ్డీ వ్యాపారస్తులకి కూడా పై అధికారుల వల్ల ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి, మొండి బాకీలు మరింత మొండిగా తయారయ్యేటటువంటి పరిస్థితి కనబడుతోంది. జాగ్రత్త వహించండి. ఈ రాశి వ్యవసాయదారులకు చక్కనైనటువంటి ఆహ్లాదభరిత వాతావరణం ఉంటుంది. మీరు ఆరుగాలం శ్రమించేటటువంటి రైతులు ఏదో ఒక రకంగా ధనాన్ని కళ్ళ చూసే అవకాశం ఈ వారంలో మేషరాశిలో కనబడుతోంది. ప్రధానంగా వీళ్ళు మహాగణపతిని ఆరాధన చేయటం వలన గణపతికి సంబంధించినటువంటి సేవాభావంతో గణపతికి సంబంధించినటువంటి ఇష్టమైనటువంటి ద్రవ్యం అరటిపళ్ళు, బెల్లపు గడ్డ ఎవరైనా గణపతి రూపంగా భావించి వారికి దానం చేయటం వలన విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొంది తరిస్తారు. తదుపరి వృషభ రాశి. ఆహ్లాదభరిత వాతావరణం వృషభ రాశిలో చవి చూస్తారు. ముఖ్యంగా ఆనందమయకర జీవితం గడపటానికి వీళ్ళు ఉత్సాహం చూపిస్తారని చెప్పవచ్చు. ప్రస్ఫుటంగా వీళ్లకు సంబంధించినటువంటి మొండి బాకీలు వసూలయ్యే పరిస్థితి వృషభంలో మనం చూడవచ్చు. ట్రాన్స్ఫర్స్ కోరుకునేటటువంటి ఉద్యోగులకు అనుకూల వాతావరణం మనం గమనించవచ్చు. ద్వితీయంలో ఉండేటటువంటి లగ్న స్థితిని అనుసరించి ఈ గ్రీష్మతాపం కూడా వీళ్లను కొంచెం అనారోగ్యానికి గురి చేస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా వివాహ వ్యవహారములలో వీళ్లకు పురాతన కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి కోరికలు, శుభ ప్రయత్నములు కొలిక్కొచ్చేటటువంటి అవకాశం కనబడుతుంది. వాహనాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సినదిగా ముఖ్య సూచన. ప్రధానంగా
ఈ రాశి వారులకు అనుకూలమైనటువంటి స్థితిగతులు, శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. శత్రు వృద్ధి అధికంగా ఉండేటటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఈ వారంలో విలువైనటువంటి ఆభరణాలు, అవకాశములు చేజార్చుకునేటటువంటి పరిస్థితి కనబడుతోంది. జాగ్రత్త వహించండి. 4 కాళ్ల జంతువుల వల్ల ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కనబడుతోంది. దీర్ఘకాలికమైనటువంటి ప్రయాణాలు నిలుపుదల చెయ్యండి. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రయాణం ఈవేళ వెళ్ళి వాళ్ళని ఈ వారంలో మనం కలుసుకుందాం, లేదా ఈ వారం ప్రయాణం పెట్టుకుందాం అనుకునేటటువంటి వారు జాగ్రత్త వహించండి. ప్రధానంగా ఆంజనేయ ఆరాధన వలన వృషభ రాశి వారు చక్కనైనటువంటి విషయాలను, విశేషములను ఈ వారంలో పొందవచ్చు. మిథునం వారులకు యోగ్యకర కాలమని చెప్పవచ్చు. ఇంటా బయట కూడా ఈ వారంలో మిథునంలో గౌరవ ఆదరాభిమానములు చాలా విశేషించి వీళ్ళు పొందుతారు. మిథునం వాళ్లకు కొంచెం నోట్లో కోపం ఉంటుంది, కంట్లో కోపం ఉంటుంది, తలలో కోపం ఉంటుంది. చేతికి ఏమొస్తే అది చేజార్చేస్తారు కోపంలో. కొంచెం షివరింగ్ లాంటిది ఉంటుంది. జాగ్రత్త వహించండి. అంత కోపం పనిచేయదని భావన చేయండి. వీళ్ళు పూజనీయులు. సమస్తమైన ప్రపంచము ఈ రాశి కింద బతికేలా చేసుకోగలిగిన స్థాయి నుంచి వీళ్ళ ప్రవర్తన విషయముల వల్ల వీళ్ళు కింద పడిపోతారు. అందువల్ల జాగ్రత్త వహించి మీ విలువను, మీ రాశి విలువను, మీ నక్షత్రం విలువను పెంచటానికి ప్రయత్నం చేయండి. ప్రధానంగా వీళ్లకు పై అధికారుల నుంచి ఆదరాభిమానములు పెంపొందింప చేసే దిశగా వీరి నడవడిక ఉంటుంది కూడా. ముఖ్యంగా నూతన వస్తు, వస్త్ర, ఆభరణ ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా మనం సూచించవచ్చు. న్యాయ సంబంధమైనటువంటి విషయములలో వీళ్లకు చక్కనైనటువంటి ఫలితాలు అందబోతున్నాయి. స్త్రీ మూలకమైనటువంటి ధనం వీరి చేతికి అందేటటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ప్రధానంగా ఈ రాశివారు విశేషించి శ్రీ కనకదుర్గను ఆరాధన చేయటం వలన, దుర్గా దర్శనం చేసుకోవటం వలన అనేక శుభములను పొందవచ్చు. కర్కాటకం వారులకు చక్కనైనటువంటి స్థితిగతులండి. ప్రధానంగా వీళ్లకు ఈ వారంలో అనుకున్నది అనుకున్నట్టు తుచ తప్పకుండా సాధించేటటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ముఖ్యంగా నూతన వస్త్ర, ఆభరణ ప్రాప్తి, వాహన ప్రాప్తి కూడా కర్కాటకంలో మనకి కనబడుతుంది. యత్న కార్యసిద్ధి అని చెప్పవచ్చు. ప్రయత్నించటం వలన వీళ్ళకి కార్యములు జయమయ్యేటటువంటి పరిస్థితి మనం చవి చూడవచ్చు. పూర్వపు మిత్రులు వీళ్లను సమాదరించటము, పూర్వ స్నేహితుల కలయికతోటి ఈ వారమంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పచ్చు. వివాహ విందు వినోదాది వ్యవహారములలో పాల్పంచుకుంటారు. కొంచెం వార ప్రథమార్థం కంటే ద్వితీయార్థం కొంచెం గట్టిగా ఉంది. మాట పట్టింపుల వల్ల ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కనబడుతోంది. గౌరవానికైతే లోటు లేదు. ఆర్థిక వృద్ధి పుష్టిగా ఉంది. ఆరోగ్యం విషయంలో కొంచెం కాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు కర్కాటకంలో ఉన్నాయి. కొంచెం జాగ్రత్త వహించండి. బంధు సమాగమం కూడా ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. స్వయం వృత్తుల వారు రాణించేటటువంటి అవకాశం కర్కాటకంలో మనం చూడవచ్చు. విశేషించి మహాగణపతిని ఆరాధన చేయడం వలన కర్కాటకం వారులకు అనేక అనుకూలమైనటువంటి స్థితిగతులు ఈ వారంలో కలుగుగాక. సింహం వారులకు యోగ్యకర కాలమని చెప్పవచ్చు. వీళ్లకు ఆరోగ్యం, భోగభాగ్యములు చాలా కలిసి వచ్చేటటువంటి కాలమనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైనా దూర ప్రాంత బంధువుల యొక్క పాతకాలపు నాటి ఆస్తులు, ధనము, మూలధనం కలిసి వచ్చేటటువంటి అవకాశం సింహంలో కనబడుతోంది. వీళ్ళ వ్యాసంగము ఎంతసేపు గృహోపకరణములు, అలంకరణములు, వృద్ధి, ధనాదాయం పెరుగుదల ఇలాంటి విషయాలపైన వీళ్ళు ప్రయాణం చేస్తారని వారంలో చెప్పవచ్చు. ముఖ్యంగా దూర ప్రయాణాలు వీళ్ళకు అనుకూలిస్తాయి అని కూడా చెప్పవచ్చు. పరిశ్రమలలో పనిచేసే వాళ్లకు ప్రోత్సాహకర కాలం ఉంటుంది.
గౌరవాదరాభిమానములు విశేషించి వీళ్ళు పొందగలుగుతారు. వీళ్లకు సంబంధించి మాట పట్టింపులు ఉంటాయి. అప్పుడప్పుడు కొంచెం మనస్సు గట్టిగా అనిపించినా సంభాళించుకుని మాట్లాడగలుగుతారు. మాటల మాంత్రికులు. వీళ్ళు మాట్లాడే మాటతోటి ఎదటి వాళ్ళని సమ్మోహనపరుచుకుని వశపరుచుకునేటటువంటి అవకాశం మనం సింహంలో ఈ వారంలో చూడవచ్చు. దీర్ఘకాలికమైనటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. స్వయం వృత్తుల వారు విశేషించి రాణించేటటువంటి అవకాశం ఉంది. కొంచెం ధనం మంచినీళ్ళలా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం గమనిస్తాం. ప్రధానంగా అనేకమైనటువంటి శుభమంగళముల గురించి సింహరాశి వారు శ్రీ కనకదుర్గను ఆరాధించండి. కన్యారాశి వారులకు యోగ్యకర కాలమని వారమంతా చెప్పవచ్చు. ప్రధానంగా సినీ కళాకారులకు, క్రీడాకారులకు యోగ్యకర కాలం నడుస్తోంది. నూతన అవకాశములు వెన్నంటొస్తాయి. వీళ్లకు సంబంధించి ఏదైనా ఒక ప్రయత్నం చెయ్యటానికి మునుపు వీళ్ళు శ్రీ వెంకటేశ్వర దర్శనంతో శుభములను పొంది కార్యజయం చేసుకునేటటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. నూతన వాహన కొనుగోళ్ళు అనుకూలిస్తాయని ఈ రాశి వారికి సూచించవచ్చు. గుప్తధన ప్రాప్తి ఈ రాశివారి ప్రత్యేకతగా మనం గమనించవచ్చు. న్యాయ సంబంధమైనటువంటి విషయములలో వీళ్ల ప్రయత్నం సఫలీకృతమవుతుందని చెప్పవచ్చు. కన్యవారు అనేకమైనటువంటి శుభమంగళముల గురించి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన విశేషించి అనేక శుభాలను కలగజేస్తుంది. తులారాశి వారులకు యోగ్యకర కాలమని చెప్పవచ్చు. ఈ వారమంతా కూడా వీళ్లకు కొంచెం ఇంటా బయట కూడా ఏదైనా విశేషించి ఒత్తిడితో కూడినటువంటి వ్యవహారం ఉండవచ్చు. ఈ తులారాశి యొక్క ప్రధాన విషయంలో వీళ్ళు వివాహ ప్రయత్నాలలో శషభిషలు పోవద్దని చెప్పబడుతోంది. ఎందుకంటే వీళ్ళు అవుననుకుని కాదనుకుని ఇలాంటి పరిస్థితులు ఇంట బయట కూడా ఒత్తిడితో కూడినటువంటి వారి మనస్సులో ఒకటనుకుని పైకి ఒకటి చెప్పి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉన్నది. దానిని కొంచెం మీరు నిలుపుదల చేసుకోండి. ట్రాన్స్ఫర్స్ కోరుకునేటటువంటి వాళ్లకు అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. సినీ కళాకారులకు, క్రీడాకారులకు ప్రోత్సాహకర కాలమని చెప్పవచ్చు. అనేక శుభమంగళముల గురించి ఈ రాశివారు శివారాధన విశేషించి చేయడం వలన అనేకమైన శుభమంగళములు వీరి జీవితంలో కలుగుతాయి. వృశ్చికం వారులకు యోగ్యకర కాలమని చెప్పవచ్చు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణ ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా చెప్పబడుతుంది. విశేషించి వీళ్లకు ఇంట బయట కూడా కొంచెం ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి నివారణకు వీళ్ళు ప్రయత్నం చేయాలి. పూర్వం రావలసినటువంటి నిలుపుదలైపోయినటువంటి డబ్బు, మొండి బాకీలు వసూలయ్యేటటువంటి అవకాశం మనం గమనించవచ్చు. ప్రధానంగా రాజకీయ నాయకులకు కొంచెం అననుకూల వాతావరణం ఉంది. ఈ రాశి వ్యవహారములలో, నడతలో కొంచెం జాగ్రత్త వహించాల్సినదిగా ఈ రాశి వారికి సూచన చేయడం జరుగుతోంది. వ్యవసాయదారులకు ప్రోత్సాహకర కాలంగా ఉంటుంది. చక్కనైనటువంటి వాతావరణం ఈ రాశి వ్యవసాయదారులకు వృద్ధి కలగడానికి అవకాశం కనబడుతోంది. నూతన వాహన కొనుగోళ్ళు అనుకూలిస్తాయని చెప్పి సూచించవచ్చు. స్త్రీ మూలకమైనటువంటి ధనం చేతికందేటటువంటి పరిస్థితి, వెన్నుకు సంబంధించినటువంటి, కాళ్లకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఈ రాశిలో ఉండే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమించి చదవాలే. దూర ప్రయాణాలు, విద్యార్జన చేయాలనుకునేటువంటి విద్యార్థులకు అనుకూలమైనటువంటి స్థితిగతులని చెప్పవచ్చు. నూతన స్నేహాలు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. ప్రధానంగా రాజపూజ్యత విశేషించి పొందేటటువంటి రాశిగా ఈ రాశిని మనం గుర్తించవచ్చు. ముఖ్యంగా చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా ఉండే అవకాశం ఈ రాశిలో కనబడుతోంది. అనేకమైన శుభమంగళముల గురించి ఈ రాశివారు శ్రీమద్ ఆంజనేయ ఆరాధన విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. ధనుర్రాశి వారికి
చాలా యోగ్యకర కాలం అని చెప్పవచ్చు. ప్రధానంగా వార ప్రథమార్థం కంటే ద్వితీయార్థం కొంచెం అనారోగ్య విషయాలలో జాగ్రత్త వహించండి. ఏదైనా నరములకు సంబంధించి కంఠములకు సంబంధించిన ఇబ్బందులు కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. పిల్లల పట్ల శ్రద్ధ వహించండి. వాళ్ళు ఇబ్బంది పెట్టినా ప్రేమాదరాలతో చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. స్వయం వృత్తుల వారు చాలా రాణించేటటువంటి పరిస్థితి. నూతన వ్యాపారాలు అందివేసుకునేటటువంటి చెయ్యిగా మీకు అనిపిస్తాయి. ఆ వ్యాపారాలలో నూతన వ్యాపారాలు ప్రారంభించేటటువంటి వాళ్లకు అనుకూలమైనటువంటి స్థితిగతులు ఈ రాశిలో మనం చూడవచ్చు. ట్రాన్స్ఫర్స్ కోరుకునే వాళ్ళకు అనుకూలమైనటువంటి స్థితిగతులని చెప్పవచ్చు. కళాకారులకు ప్రోత్సాహకర కాలం నడుస్తూ ఉంది. మాట పట్టింపుల వల్ల కొంచెం మనశ్శాంతి లోపిస్తుంది. తగు జాగ్రత్త వహించండి. ప్రధానంగా ఈ రాశి క్రీడాకారులకు కూడా ప్రోత్సాహకర కాలంగా మనం సూచించవచ్చు. నమ్మక ద్రోహాలు అధికమవుతాయి. ఏదైనా ధనానికి సంబంధించినటువంటి కొంచెం గట్టి ప్రయత్నాలు మిమ్మల్ని సఫలీకృతుల్ని కృతకృత్యుల్ని చేస్తాయని సూచించవచ్చు. విశేషించి ఈ రాశివారు కులదేవతను ఆరాధన చేయటం వలన గొప్పదైనటువంటి యోగ్యకరమైనటువంటి ఫలితములను ఈ వారంలో చవిచూస్తారు. మకరం వార్లకు అనుకూల స్థితిగతులని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ రాశి ట్రాన్స్ఫర్స్ కోరుకునే వార్లకు కొంచెం వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. ప్రయత్నం చేయకపోవడం ఉత్తమమైనటువంటి సూచన. వ్యవసాయదారులకు అనుకూలమైనటువంటి స్థితిగతులు. దీర్ఘకాలికమైనటువంటి ప్రయత్నములు నిలుపుదల చెయ్యండి. కలహములు లేనటువంటి వారంగా ఈ రోజుని గుర్తించవచ్చు. నమ్మక ద్రోహాలు అధికమవుతాయి. జాగ్రత్త వహించండి. బంగారు విలువైనటువంటి ఆభరణములు వస్తువస్త్రములు పోగొట్టుకునేటటువంటి పరిస్థితి కనబడుతోంది. దొంగల వలన జాగ్రత్త వహించండి. సకాల భోజన నిద్రల గురించి ఎదురు చూడండి. ప్రేమ వ్యవహారములలో మీకు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. బంగారు వడ్డీ వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి స్థితిగతులను చెప్పవచ్చు. ధార్మిక జీవనానికి కృషి చెయ్యండి. మీ ధనం క్రూర కర్మల వైపు మళ్లించబడుతుంది. జాగ్రత్త వహించండి. ప్రధానంగా వివాహం కాని యువతీ యువకులకు అనుకూలమైనటువంటి స్థితిగతులనే చెప్పవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి ఉంటుందనే భావన చెయ్యవచ్చు. అనేక శుభమంగళముల గురించి శ్రీ వెంకటేశ్వర ఆరాధన విశేష అనుగ్రహాన్ని ఇస్తుంది. కుంభరాశి వారులకు అనుకూల కాలమని చెప్పవచ్చు. స్థిరమైనటువంటి ఆలోచనలతో సాగేటటువంటి ఈ వార ప్రయాణం మీకు సత్ఫలితాన్ని ఇస్తుందనే సూచించవచ్చు. 4 కాళ్ల జంతువుల వల్ల ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కనబడుతోంది. జాగ్రత్త వహించండి. జ్ఞానవృద్ధికై వీరు కృషి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకునేటటువంటి అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. ప్రమోషన్స్ కోరుకునే వాళ్లకు అనుకూలమైనటువంటి స్థితిగతులని సూచించవచ్చు. నమ్మక ద్రోహాలు అధికమవుతాయి. గుర్తించండి. కళాకారులకు కొంచెం ఇబ్బందికర కాలంగా ఈ వారంలో ఈ రాశిలో మనం చూస్తాం. కుంభం వారులకు విద్యార్థులకు అనుకూలమైనటువంటి స్థితిగతులనే సూచించవచ్చు. స్త్రీ మూలకమైనటువంటి ధనం చేతికందేటటువంటి పరిస్థితి ఈ రాశిలో కనబడుతోంది. వార ద్వితీయార్థంలో కళ్లకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండేటటువంటి పరిస్థితి కుంభంలో మనం చూస్తాం. ప్రధానంగా నరదృష్టి అధికంగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతోంది. పరిశ్రమలలో పనిచేసే వాళ్లకు అనుకూలమైనటువంటి స్థితిగతులు, పై అధికారుల నుంచి మెచ్చుకోళ్ళు ఉంటాయని చెప్పవచ్చు. ప్రధానంగా దీర్ఘకాలికమైనటువంటి ప్రయత్నాలు వీళ్లకు కొంచెం అనుకూలించేటటువంటి పరిస్థితి ద్వితీయార్థంలో కనబడుతోంది. గౌరవ ఆర్థిక సంబంధ బాంధవ్యముల విషయంలో మీ కీర్తి ప్రతిష్టలు అక్కరకొస్తాయని సూచించబడుతోంది. అనేక శుభమంగళముల గురించి కుంభం వారు విశేషించి శ్రీ వెంకటేశ్వర ఆరాధన అనేకమైన శుభ ఫలితములను ఇస్తుంది. మీనం వార్లకు అనుకూల స్థితిగతులను చెప్పవచ్చు. ప్రధానంగా ఈ రాశి కొంచెం వార ప్రథమార్థం కంటే ద్వితీయార్థం
మనస్సు ఒత్తిడితో కూడి ప్రయాణం చేసే పరిస్థితి కనబడుతోంది. నిదానించి ప్రయాణం చేయాల్సినదిగా ప్రధాన సూచన. వాహనాల పట్ల జాగ్రత్తగా ఉండండి. నూతన కొనుగోళ్ళకి ప్రయత్నం చేయకపోవడం మంచి సూచనగా చెప్పబడుతోంది. కుటుంబం పట్ల ప్రేమాదరములతో ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి. నూతన ఆభరణ కొనుగోళ్ళు అనుకూలిస్తాయి అని చెప్పవచ్చు. నరఘోష అధికంగా ఉండేటటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. భూత భయం అధికంగా ఉంటుంది. ప్రధానంగా ఇంటి దేవుడి విషయంలో మీరు చేసేటటువంటి పొరపాట్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కనబడుతుంది. గుప్తధన ప్రాప్తి ఏ రాశి వారి ప్రత్యేకతగా సూచించబడుతోంది. నీటి వ్యాపారస్తులకు, నీటిపైన ప్రయాణం చేసే వాళ్లకు అత్యంత అనుకూల కాలమని మీనంలో చెప్పవచ్చు. అగ్ని సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండేటటువంటి పరిస్థితి. అందువల్ల శరీర సంరక్షణార్థం దానికి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. ఉష్ణ పదార్థాలు భుజించకపోవడం కూడా శరీరానికి విశేషించి చక్కనైనటువంటి పోషణ జరిగే పరిస్థితి మనం గమనించవచ్చు. వడ్డీ వ్యాపారస్తులకు విశేషించి లాభదాయక బాట పట్టేటటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం చూస్తాం. ఈ వారం అంతా కూడా విశేషించి మేషాది 12 రాశుల వారికి కూడా అనేకమైనటువంటి శుభములు. ఏదైతే మనం ఈ పని కావటం లేదు, ఆ పని ఇబ్బంది పెడుతుంది అని అనుకుని మనం ఈ 12 రాశుల వారికి అశుభ ఫలితములు చెప్పుకుని వెళ్ళామో అవన్నీ కూడా మీదుమిక్కిలుగా మనం నమ్మేటటువంటి కులదేవతలు, అలాగే గ్రామదేవతలు, విశేషించి కలవ వెంకటనాయక హరి వెంకటేశ్వరుడు అనేకమైనటువంటి శుభములను చేకూర్చి ఏవైతే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో అవన్నీ కూడా మనకు అనుకూలంగా మార్చి ఈ 12 రాశులని కూడా అనేకమైన శుభమంగళముల వైపు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ శుభం.